వినాయక మండపాలకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి. ఉచితంగానే ఎలా దరఖాస్తులు చేసుకోవాలంటే హౌ టు అప్లై ఫర్ వినాయక మండపం పోలీస్ పర్మిషన్స్. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా జరుపుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు ఏపీ పోలీసులు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు జారీ చేస్తున్నారు. ఎలాంటి చలానా ఫీజులు లేకుండా వినాయకుడి మండపాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. వినాయకుడి మండపాలకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేశారు. ఈ వివరాలను ఈ కథనంతో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడల గణనాథుడు కొలువు తీరనున్నాడు. ఇక గణేష్ పండుగ సందర్భంగా యువత హడావుడి చెప్పడక్కర్లేదు. వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేసి మండపాలకు తీసుకెళ్లే సమయంలోనూ గణేష్ ఆగమనం అంటూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి. వినాయకుడి విగ్రహాలు మండపాల ఏర్పాటు కోసం ఏపీలో సింగిల్ విండో పద్ధతిలో వేగంగా అనుమతులు జారీ చేస్తున్నారు. వెబ్సైట్ ద్వారా వినాయకుడి మండపాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పోలీసులు అధికారులు సూచిస్తున్నారు. వినాయకుడి విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేసేందుకు అనుమతి తప్పనిసరి. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తుదారి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, అసోసియేషన్ లేదా కమిటీ పేరు వంటి వివరాలను పొందుపరచాలి. అలాగే వినాయకుడి మండపం స్థలం, గణేష్ విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు వంటి వివరాలు తెలియజేయాలి. విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం ఏ సబ్ డివిజన్, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే వివరాలతో పాటుగా వారి ఫోన్ నంబర్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే నిమజ్జనం ఏ రోజు, ఎన్ని గంటలకు చేస్తారు, ఎలాంటి వాహనం వినియోగిస్తున్నారనే దానికి సంబంధించిన పూర్తి చేసి వివరాలు నమోదు చేసి దరఖాస్తులు సమర్పించాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఆ ప్రాంగణాన్ని పరిశీలిస్తారు.